మొత్తానికి కొండ అయితే ఎక్కేసాము. ఇందుకే మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిపి మా ఊరిలో ఉన్న కొండ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. మా ఊరిలో అయితే ఒక చిన్నపాటి గృహ ఉంటుంది. గృహ అయితే వీళ్ళకి చూపిస్తానని అన్నాను. కొండ మీద ఉన్న గృహ కోసం మా రాజా తమ్ముడు చూడండి ఎంతలా ఆలోచిస్తున్నాడు. వీడు ఎక్కిన 2 మెట్లకే చూడండి ఎలా అయిపోయాడు. ఏదోలాగైతే మా ఊరిలో ఉన్న 300 మెట్లు అయితే ఎక్కేసాము. గృహ చూడడానికి వెళ్ళిపోయాము. మాకైతే పెద్ద షాక్ అయితే తగిలింది. మాకు ఈ ప్లాన్ ఇచ్చిన వారే మాతో రావడం లేదు. వారు మా రాజా అండ్ మా లక్కీ వారైతే రానని చెప్పారు మాతో. మీరు బాహుబలి సినిమాలు చూసారు కదా, ఇదే కొమ్మ. మనమైతే గృహ దగ్గరికి అయితే వచ్చేసాము. పదండి ఇంకైతే గృహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. నేను ఇది గృహ దగ్గరికి ఇది 5వ సారి వెళ్ళడాము. మీరు చూడొచ్చు గాయస్, ఇదే మా ఊరిలో ఉన్న రాముల వారి గృహ. ఎలాగో వచ్చాము కదా అని చివరికి వెళ్ళి వ్యూ చూసాము. ఇక్కడ నుంచి చూడవచ్చు ఎంత బాగుందో వ్యూ. నా వెనకాల ఎవరూ రాలేదు, ఒక్క మా బన్నీ కూడా తప్ప. ఓకే బా వెళ్ళిపోదాం రండి. ఇంకా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్లే దారి మూసుకుపోయింది. ఓకే గాయస్, మేమైతే ఏ దారిని వచ్చాము అదే దారిని జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాము. ఓకే గాయస్, నేనైతే సేఫ్ గా అయితే కిందకు వచ్చేసాను. కానీ మా బన్నీ కూడా పరిస్థితి చూడండి ఎలా అయ్యిందో. మా రాజా గారు రమ్మంటే రాలేదు కానీ కెమెరాకి చూడండి ఎలా బాగా చెప్తున్నాడు. దిగేటప్పుడు ఈ పళ్ళు అయితే దొరికాయి. అలా మేము అందరం ఆ పళ్ళు తింటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. షేర్ చేయండి చెప్పరా రాజా. లైక్ షేర్ సబ్స్క్రైబ్.